హలో గైస్, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే మరి ఇంకా ఎవరు కనిపించరు. విలన్ ఉన్నా, హీరోయిన్ ఉన్నా, డైరెక్టర్ ఉన్నా, ఇంకా ఎవరున్నా సరే క్రెడిట్ మొత్తం సూపర్ స్టార్ రజనీకాంత్కే వెళ్తుంది, అందరినీ డామినేషన్ చేస్తూ. కానీ ఈసారి కూలీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ని డామినేషన్ చేయబోతున్నాడట. ఆ వ్యక్తి ఎవరు? లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన కూలీ సినిమా గురించి ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతుంది. ఎవరు డిసప్పాయింట్ కాకండి, ఈ మాట నేనైతే చెప్పలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు, అదేవిధంగా పెద్ద పెద్ద స్టార్స్ నటించారు కదా, వాళ్ళ నోట్తోనే వాళ్ళే చెప్పారు. ఇక లోకేష్ కనకరాజు డైరెక్టర్గా, అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కీలకమైన పాత్రలో కింగ్ నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మల్టీ స్టారర్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నా కానీ క్రెడిట్ మొత్తం కింగ్ నాగార్జునకి వెళ్తుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏ సినిమా అయినా సరే, ఎలాంటి సినిమా అయినా సరే, రజనీకాంత్ ఉన్నాడంటే తన డామినేషన్ పక్కా ఉంటుంది. ఇక రజనీకాంత్ అంటే ఒక సూపర్ స్టార్ వైబ్ వస్తుంది మనందరికీ. కానీ ఈసారి కూలీ సినిమాలో రజనీకాంత్ని డామినేషన్ చేసేసిండు. ఆ వ్యక్తి ఎవరో గారు, మన కింగ్ నాగార్జున. అక్కినేని అభిమానులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనందరం ఎంతగా టెన్షన్ పడ్డామో రిలీఫ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇక కింగ్ నాగార్జున ఈసారి రజనీకాంత్తో పాటు అందరి పెద్ద స్టార్స్ని డామినేషన్ చేయబోతున్నాడు కూలీ సినిమాలో. అయితే కూలీ సినిమా కథ చెప్పినప్పుడు 6 times సిట్టింగ్ తర్వాత 7th సిట్టింగ్లో మన కింగ్ నాగార్జున గారు ఈ సినిమా కథని ఓకే చేసినట్టు మనందరికీ తెలిసిందే. ఎన్నడూ చేయని విధంగా విలన్ పాత్రలో చేస్తూ మనందరినీ అలరించబోతున్నాడు. మరి మీ అందరూ ఇప్పటికీ భయపడుతున్నారా? భయపడకండి. ఇప్పుడు మీ అందరూ ఎలా అనుకుంటున్నారో, అసలైన ట్విస్ట్ వచ్చింది కాబట్టి. మరి మీరేమనుకుంటున్నారు అక్కినేని అభిమానులారా, కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అందరూ? ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మీ అందరూ రజనీకాంత్ని కింగ్ నాగార్జున డామినేషన్ చేయబోతున్నాడు కదా, మరి మీ అందరికి ఎలా అనిపిస్తుందో? ఏదో ఒకటి అనిపిస్తుంది కదా, ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.